అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవడానికి ఒక మంచి రోడ్ మ్యాప్ అండ్ బిగినర్స్ కోసం సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ సిలబస్ యాజ్ అ బిగినర్ మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కూడా సరిపోతుంది. ఓకే, కంప్లీట్గా డిఎస్ఏ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అండ్ బిట్ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ చెప్పిన సిలబస్ వస్తే సరిపోతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా నేను సొంతంగా ఎప్పుడైనా కోర్స్ క్రియేట్ చేసినా ఈ సిలబస్ని ఫాలో అవుతాను. ఓకే, కమింగ్ టు ద రోడ్ మ్యాప్. ఫస్ట్లీ, ఒకవేళ మీరు కంప్లీట్ బిగినర్ అయితే లెర్న్ సమ్ ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా పర్లేదు, జావా అవ్వచ్చు, C++ అవ్వచ్చు, ఆర్ పైథాన్ అవ్వచ్చు. ఈ మూడిట్లోంచి ఏదొకటే రికమెండ్ చేయన్నా అంటే నేను డెఫినెట్లీ C++నే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మీకున్న STL బాగా హెల్ప్ అవుతుంది. STL స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. దీంట్లో ఏంటంటే మోస్ట్ యూజ్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్కి సంబంధించిన కోడ్ ఆల్రెడీ లైబ్రరీస్లో రాసి ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్లో కూడా STLని వాడొద్దని చెప్పి ఎవరు అన్నారు. యూ కెన్ కంఫర్టబుల్లీ యూజ్ STL. ఓకే, గ్రేట్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ C++ మై రికమెండేషన్. జావా ఆర్ పైథాన్ కూడా పర్లేదు. ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ వచ్చాక డెఫినెట్లీ డిఎస్ఏ ఇప్పుడు నేను చెప్పే సిలబస్లోని టాపిక్స్ నేర్చుకోవాలి. అండ్ ప్రతి టాపిక్ అయిపోయాక వాటిని ప్రాక్టీస్ బాగా చేయాలి. దిస్ ఈజ్ అ 3 స్టెప్ సింపుల్ రోడ్ మ్యాప్. ఓకే, టాపిక్ నేర్చుకోండి, ఎంత పాసిబుల్ అయితే అంత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? అగైన్ బోల్డ్ అని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గీక్స్ ఫర్ గీక్స్ ఉంది, ఇంటర్వ్యూ బిట్ ఉంది, లీడ్ కోడ్ ఉంది. నేను వేటిని ప్రమోట్ చేయట్లేదు. అగైన్ ఓకే, ఇంటర్వ్యూ బిట్ ఉంది, ఆ తర్వాత లీడ్ కోడ్ ఉంది, లీడ్ కోడ్, కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్. ఓకే, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, నేను పర్సనల్గా డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎక్కువగా యూజ్ అయ్యింది రెండే ప్లాట్ఫామ్స్. ఒకటేమో ఇంటర్వ్యూ బిట్, అగైన్ ప్రమోట్ చేయట్లేదు గైస్. రెండోదేమో హ్యాకర్ ర్యాంక్. వీటిని నేను పర్సనల్గా ఎక్కువగా యూజ్ చేశాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుద్ది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. లీడ్ కోడ్ మీరు అన్లెస్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ కంపెనీ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ అంతగా అవసరం లేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఒక స్పెసిఫిక్ కంపెనీని టార్గెట్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి జస్ట్ బిఫోర్ యువర్ ప్లేస్మెంట్ రౌండ్ అనేది చెప్తాను. బట్ ఇవాళ దిస్ వీడియో ఈజ్ ఫర్ జెనరిక్ డిఎస్ఏ ప్రిపరేషన్ ఫర్ ఆల్ కంపెనీస్. ఓకే, దిస్ ఈజ్ ద రోడ్ మ్యాప్. నౌ డిఎస్ఏ అనేది కేవలం ఒక ఫీల్డ్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లోనే అవసరం వస్తుంది. సో ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒడిన్ స్కూల్ వాళ్ళు ఒక మంచి బూట్ క్యాంప్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బై ఒడిన్ స్కూల్. ఇది ఒక 6 months బూట్ క్యాంప్ అనమాట. లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ మీకు కావాల్సినన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయంట. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ February 24th స్టార్ట్ అవుతుంది. ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఒకవేళ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ క్లిక్ చేస్తే దే విల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి అరౌండ్ 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ స్టూడెంట్స్ హూ హ్యావ్ క్రాక్డ్ డేటా సైన్స్ జాబ్స్ ఆఫ్టర్ టేకింగ్ దేర్ కోర్స్ బూట్ క్యాంప్. వీళ్ళ స్టాట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో హైయెస్ట్ ప్యాకేజ్ ఈస్ 40 LPA, మీడియన్ ఈస్ 8 LPA. ఓకే, కిందకి వెళ్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే కెరియర్ సర్వీసెస్ అని కూడా మెన్షన్ చేశారు. స్క్రోల్ డౌన్, ఇవన్నిటిని these are the core modules: SQL Foundations, Python, Statistics, EDA, ML, Power BI, Git, GitHub, all that. ఇంకా కొన్ని బోనస్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ బూమ్ ఆఫ్ జెన్ AI దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ కానివ్వండి, నేర్పించే డిఫరెంట్ టూల్స్ కానివ్వండి, వాళ్ళు మీ చేత చేయించే డిఫరెంట్ ప్రాజెక్టులు కానివ్వండి, అంతా ఈ పేజ్లో మెన్షన్ చేసి ఉంటుంది. యూ కెన్ గో త్రూ దిస్ పేజ్. ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. గో త్రూ దెమ్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆల్సో. మిగతా డేటా సైన్స్ బూట్ క్యాంప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కరిక్యులం, ప్రైస్, ఆల్ దాట్. సో యుల్ గెట్ అ గుడ్ ఐడియా. ఇఫ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ ఇట్, నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా తెలుసుకుందాం అనుకుంటే జస్ట్ ఫిల్ దిస్ ఫామ్ అండ్ ద టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, నౌ కమింగ్ టు ద సిలబస్. రోడ్ మ్యాప్ అయిపోయింది. రోడ్ మ్యాప్లో సెకండ్ పాయింట్ ఏంటి? లెర్నింగ్ టాపిక్స్. సో ఆ టాపిక్స్ ఏమై ఉండాలి? ఓకే, డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, బోల్డ్ అండ్ టాపిక్స్ ఉంటాయి. బట్ యాజ్ అ బిగినర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కూడా అన్నిటినీ నేర్చుకోకర్లేదు. ఓకే, నేర్చుకోవాల్సింది ఏంటి? నేను చెప్పింది నా ప్రిఫరెన్స్ C++ కాబట్టి C++లో అపార్ట్ ఫ్రమ్ బేసిక్ C++ కాన్సెప్ట్స్, స్టోరేజ్ క్లాసెస్, పాయింటర్స్,
అరేస్ బోత్ 1D అండ్ 2D, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఆ తర్వాత కాంప్లెక్సిటీస్ విచ్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. రీసెంట్గా ఒక వీడియో చేశాను, యూ కెన్ వాచ్ దట్, మీకు చాలా క్లారిటీ వస్తుంది. బట్ యా, అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథం, ఆర్డర్ ఆఫ్ గ్రోత్, అసిమ్ప్టోటిక్ నొటేషన్స్, బిగ్ ఓ, ఒమేగా అండ్ థీటా నొటేషన్స్ అంటే ఏంటి, టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ అక్రాస్ వేరియస్ లూప్స్ అండ్ రికర్షన్స్. ఓకే, ఆ తర్వాత స్టాక్స్ నేర్చుకోండి. సో స్టాక్స్లో ముందుగా ఈ బ్యాలెన్స్డ్ పారాంథసిస్ ప్రాబ్లం, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అండ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్, వీటిని బాగా నేర్చుకోండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు క్యూస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ అబౌట్, అగైన్ ఏ డేటా స్ట్రక్చర్ అయినా సరే, ఎనీ డేటా స్ట్రక్చర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్ని C++లో ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్లో ఫ్రమ్ స్క్రాచ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఫ్రమ్ స్క్రాచ్ ఇంప్లిమెంటేషన్ తెలుసుకోండి. ఆ తర్వాత దాంట్లో మీకు తెలుసుకోవాల్సిన ఆపరేషన్స్ ఏంటి అంటే, హౌ డు యూ క్రియేట్ అ డేటా స్ట్రక్చర్, హౌ డు యూ రీడ్ డేటా ఫ్రమ్ దాట్ డేటా స్ట్రక్చర్, హౌ డు యూ అప్డేట్ that data structure, how do you delete data from that data structure. సో CRUD, CRUD ఆపరేషన్స్ అంటారు, వీటిని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఆపరేషన్స్ మీకు ఏ డిఎస్లో అయినా సరే బాగా వచ్చింది అంటే యూ ఆర్ గుడ్ విత్ దట్ టాపిక్ అండ్ ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. సో క్యూస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ CRUD ఆపరేషన్స్ నేర్చుకోండి. అండ్ ఇందాక చెప్పినట్లుగా C++లో మీకు అడిషనల్గా STL సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి డిఎస్కి STL నేర్చుకోండి. that will become easy for you to implement it without actually implementing it from scratch. ఓకే, అంటే ఏంటన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టాక్ని C++లో ఫ్రమ్ స్క్రాచ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే లెట్స్ సే ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఓకే, కానీ దీనికి బదులు నేను STLని వాడితే జస్ట్ 1 లైన్లో ఈ STL లైబ్రరీని ఇంక్లూడ్ ఆర్ ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది వాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దిస్, బికాస్ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగితే మీరు ఇంప్లిమెంటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ క్యూస్. ఆ తర్వాత లింక్ లిస్ట్, అగైన్ CRUD ఆపరేషన్స్ అండ్ దాంట్లోని కొన్ని క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ని నేను వంశీ భవాని యాప్లో అప్లోడ్ చేస్తాను. యూ కెన్ టేక్ దిస్ ఫ్రమ్ దేర్, ఇట్ విల్ బీ ఫర్ ఫ్రీ, సో యూ కెన్ డౌన్లోడ్ ది యాప్ అండ్ గెట్ ది పీడిఎఫ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ట్రీస్లో అగైన్ CRUD ఆపరేషన్స్ అండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అగైన్ పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, ఇది యాక్చువల్లీ మీకు CRUD ఆపరేషన్స్లో ఆర్లోకి వస్తుంది, రీడ్లోకి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆ తర్వాత దీస్ ఆర్ ఫ్యూ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకోవచ్చు, అప్లికేషన్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఇట్ విల్ బీ ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత BST, బైనరీ సర్చ్ ట్రీ, అగైన్ CRUD ఆపరేషన్స్ అండ్ ఫ్యూ అప్లికేషన్స్ ఆర్ క్వశ్చన్స్ దట్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, ఆ తర్వాత అగైన్ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇచ్చినవి బేసిక్ అనమాట, డెఫినెట్గా రావాల్సినవి. ఇంతకంటే ఎక్కువ నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేసినా దట్స్ గుడ్. ఆ తర్వాత హ్యాషింగ్ అంటే ఏంటి, అసలు బేసిక్గా ఎందుకు వాడతాం, హ్యాషింగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఫాలోడ్ బై ఫ్యూ క్వశ్చన్స్ దట్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, ఆ తర్వాత గ్రాఫ్స్లో మీకు కొన్ని అల్గోరిథమ్స్ తెలుసుకోవడం బాగా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ CRUD ఆపరేషన్స్ వచ్చాక కొన్ని అల్గోరిథమ్స్ లైక్ షార్టెస్ట్ పాత్, ఓకే, క్రిస్కల్ అల్గోరిథమ్, డిటెక్టింగ్ సైకిల్స్, ఫైండింగ్ యూనియన్, ప్రిమ్స్ అల్గోరిథమ్, డిజిక్స్ట్రాస్ షార్టెస్ట్ పాత్, ఇవన్నీ డెఫినెట్లీ బాగా ఇంపార్టెంట్, వాటిని నేర్చుకోండి. దీంట్లో నేను ఇంకా క్వశ్చన్స్ ఇవ్వలేదు బికాస్ ఇది నేర్చుకోవడానికి మీకు చాలా టైం పట్టేస్తుంది. ఆ తర్వాత బిట్ మ్యానిపులేషన్, అగైన్ బిట్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే బిట్ లెవెల్లో, న్యూమరిక్ లెవెల్లో కాదు, బిట్ లెవెల్లో ఆపరేషన్స్ని మీరు పర్ఫామ్ చేసి ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. దీన్ని మీరు కావాలంటే అల్గోరిథమ్స్లో పెట్టుకోవచ్చు ఆర్ డిఎస్లో పెట్టినా ఓకే, బట్ యా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత యూ హ్యావ్ రికర్షన్లో ఏంటంటే మీరు ఒక సింగిల్ మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ చిన్న ఇన్పుట్స్తో కాల్ చేసి పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. దెన్ యూ హ్యావ్ డివైడ్ అండ్ కాంకర్. దీంట్లో ఏంటంటే లెట్స్ సే యూ హ్యావ్ అ బిగ్ క్వశ్చన్ అండ్ ఈ బిగ్ క్వశ్చన్లో మీకు మల్టిపుల్ స్మాల్ క్వశ్చన్స్ కనబడుతున్నాయి అండ్ యూ నో దాట్ ఈ స్మాల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి వాటి ఆన్సర్స్ని కలుపుకుంటూ వెళ్తే ఇఫ్ యూ థింక్ దట్ యూ కెన్ సాల్వ్ ది బిగ్ ప్రాబ్లమ్, దెన్ మీరు ఏం చేస్తారంటే ఆ చిన్న ప్రాబ్లమ్స్ని కాంకర్ చేసి ఫైనల్గా పెద్ద క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ డివైడ్ అండ్ కాంకర్. ఓకే, ఆ తర్వాత అగైన్ దీంట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, యూ కెన్ ప్రాక్టీస్ దెమ్. అండ్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ అనుకునే పీస్ డైనమిక్ ప్రోగ్రామింగ్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సర్చ్ అండ్ సార్టింగ్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ వీటికి వీడియోస్ అన్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, యూ క్యాన్ వాచ్ దెమ్. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.